నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం శాశ్వత సత్యమా లేక ఎవరిష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి అవసరమైన చిన్నపాటి సంప్రదాయమా? దీని మీద చాలా మందికి క్లారిటీ లేదు, లేదా పని కట్టుకుని కొంతమంది సనాతన ధర్మాన్ని చిన్న చూపు చూశారు. ఇప్పటికీ కొంతమంది అలాగే చూస్తున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇది వేదాల నుంచి ఉద్భవించిన మానవ జీవితానికి మార్గదర్శకమైన ఎటర్నల్ ట్రూత్, సమస్త ప్రపంచ మతాలకు మూలమని పరిశోధకులు చెబుతున్నారు. యావత్ ప్రపంచం సుఖంగా ఆనందంగా ఉండడానికి ఏమేమి అవసరమో ఆ డైరెక్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. దాదాపు 250 ఏళ్ల క్రితం మన దేశంలో సంభవించిన పాలనాపరమైన మార్పుల కారణంగా సనాతన ధర్మ వైభవం మసకబారిందని విశ్వయోగ పీఠ నిపుణులు చెబుతున్నారు. మరి ఇంత తీవ్రమైన ఎత్తుపల్లాలు సనాతన ధర్మం ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? ప్రపంచానికి మార్గదర్శనం చేసిన దేశం ఎందుకు విమర్శల పాలవుతోంది? ఈ విమర్శలకు విద్వేషాలకు కారణం ఎవరు? అందరూ మళ్ళీ సనాతన ధర్మ స్ఫూర్తిని ఆలింగనం చేసుకోవాలంటే ఏం చేయాలి? విశ్వయోగ పీఠ నిర్వాహకులు దాని ప్రభావంతో సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న వారు ఏమంటారో కూడా ఇవాళ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిఎస్ ప్రభు గారు, విశ్వయోగ పీఠం హైదరాబాద్. మరి కాసేపట్లో మిగతా గెస్ట్లు అందరూ కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి ప్రభు గారు. మ్యూట్లో ఉన్నారు ప్రభు గారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే ప్రభు గారు, ధర్మం, కర్మ, మోక్ష, భక్తి, జ్ఞానం అన్నీ ఇందులో భాగమే. అయితే అసలు సనాతన ధర్మంలో సర్వస్వం ఇమిడి ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ప్రత్యేకించి సనాతన ధర్మం గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు ధర్మం అనేది అన్నిటినీ నిలబెట్టే ధ్రువ అనే ధాతు నుంచి వచ్చింది. దేని వలన అన్ని నిలబడుతున్నాయో అది ధర్మం. సనాతనం అంటే ప్రాచీనం, ఆర్వాచీనం, భవిష్యత్తు కూడా. అంటే ఒకప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. ధర్మం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇది ఒక మతం కాదు. సో మతాలు అనేకం ఉన్నాయి. సనాతన ధర్మం అనేది ఒకటే యూనివర్సల్ సస్టైనబిలిటీ లా అన్నమాట. సో అది ఎప్పటికీ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే అనేక విధమైనటువంటి అపోహలు వస్తున్నాయి. సో కాబట్టి మతాలు వేరు, ధర్మం వేరు. మతాలు అనేకం ఉంటాయి, ధర్మం ఒకటే. కానీ ఎందుకు సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఇంకా బాగా వెలుగులోకి వచ్చింది అంటే దీనికి కారణం ఎవరు? అసలు అంతకుముందు వెలుగులో ఉండేది, కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచే ఇది వెలుగులోకి వచ్చింది అంటారా? అంతకు ముందు నుంచే ఉంది అంటారా? ఎప్పటి నుంచో ఉంది. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళి షికాగోలో ఉపన్యాసం ఇచ్చినప్పటి నుంచి మొత్తం ప్రపంచం వేదాంతం, సనాతన ధర్మం, హైందవ ధర్మం అనే వాటి మీద ఆసక్తి వచ్చింది పాశ్చాత్య దేశాల్లో పెద్ద ఎత్తున. ఆ తర్వాత అనేక మంది గురువులు వెళ్ళారు, మహేష్ యోగి ఇలాంటి వాడు. తర్వాత ఇస్కాన్ మొత్తం ప్రపంచంలో వ్యాపించింది, రామకృష్ణ మఠం, చిన్మయ మిషన్, ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. పోతే ఇప్పుడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు దాన్ని మర ఉటంకించారు. అది చాలా మంచి విషయం. రైట్. మనతో పాటు ముస్తాక్ అహ్మద్ అభిలాష్, సజ్జన్ సమాజ్ ఫౌండర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి అహ్మద్ గారు. నమస్తే అండి. అహ్మద్ గారు, కాలానుగుణంగా నియమాలు కానీ, ప్రవక్తలు కానీ, గ్రంథాలు కానీ ఇలా ప్రతి సందర్భంలో మారుతూ ఉంటాయి. ఇలా ప్రపంచ మతాల ఆవిర్భావానికి ప్రధాన కారణం ఏంటి అనుకోవచ్చు? మీరేమంటారు? ఈ సనాతన ధర్మం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయాన్ని కాస్త మనం లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే, ఒకటి, మనము 2 స్థితులు కలిగి ఉన్నాం. 2 స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్, 2 స్టేట్స్ ఉన్నాయి. ఒక స్టేట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ లో ఫిక్సెడ్ అనమాట. అది ఎప్పటికీ మారదు. అది ఉదాహరణ కళ్ళతో చూడటం, చెవులతో వినటం, కాళ్ళతో నడటం, చేతులతో పనులు చేయటం, నోటితో మాట్లాడటం, ఇవన్నీ కూడా అంటే ప్రకృతి సిద్ధంగా సనాతనంగా అంటే అనాదిగా అలాగే ఉన్నాయి. అవి ఎప్పుడు మారవు కూడా, ఫ్యూచర్ లో కూడా మారదు. అది రెండవ ఒక భాగం ఉంది. అదేంటంటే సంస్కృతి నాగరికతల్లో ఒక ప్రోగ్రెస్, అభ్యుదయం అంటూ అది సాగుతూ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనండి, ఈ విధంగా భౌతిక జీవన విధానాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎప్పుడు ప్రోగ్రెసివ్గా ఉంటాయండి. అవి మారుతూ ఉంటాయి. ఈ 2 వేర్వేరు అంశాలు. ఇక ఇందులో రిలీజియన్ విషయానికి వచ్చినప్పుడు, అంటే ఆధ్యాత్మిక విషయానికి వచ్చినప్పుడు మారని భాగం ఉంటుంది, మారే భాగం ఉంటుంది. మారని భాగం ఏంటంటే ధర్మము.
దట్ నెవర్ బి చేంజ్డ్ అనమాట అండి, అది ఫిక్స్ గా ఉంటుంది. రెండవ భాగం ఏంటంటే మతము అంటే అప్లికేషన్ అండి. ధర్మము అనే దానికి అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మతము. ఈ మతము ఈ ప్రోగ్రెసివ్ గా ఉండే సొసైటీలో కొత్త కొత్త పోకడలు ఏవైతే వస్తూ ఉంటాయో వాటికి అనుకూలంగా దాని ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో మతం అనేది అది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, మారుతూ ఉంటుంది, ఫిక్స్ గా ఉండదు. ఫిక్స్ గా ఉండేది మాత్రం ధర్మం. సో ఈరోజు చాలా మంది మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, మతంలో ఒక జడత్వం వచ్చేసింది కాబట్టి ఒక ఘర్షణ అనేది ఏర్పడిపోయింది. మతంలో ఎప్పుడు కూడా భిన్నత్వం ఉంటుంది కాబట్టి ప్రజల మధ్య ఏకాభిప్రాయానికి మతం ప్రాతిపదిక కాజాలదు, ధర్మం ప్రాతిపదిక అవుతుంది. అది అన్ని వర్గాల వారికి కూడా ధర్మం అది కామన్ గా ఉంటుంది, అది మారదు కూడా. కాబట్టి దాని ఆధారంగా మనం ఏకీకరణ చేయవలసిన అవసరం ఉంది. సో ఇక ఇటీవలి కాలంలో భారతదేశంలో సనాతన ధర్మం పట్ల ఒక ఆసక్తి, అనురక్తి, తర్వాత ఒక చైతన్యం, ఒక ప్రభంజనం రావటం అనేది ఇది చాలా ఒక ముస్లింగా నేను నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. ఒకప్పుడు బాధపడేవాడిని నేను. సమాజం సనాతన ధర్మానికి దూరంగా ఉంది, ఈ మతాల వ్యవహారాల్లో పడి వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు ఈ ధర్మం వైపు వస్తారా అనేటువంటి ఒక ఆలోచన 35-40 ఇయర్స్ బ్యాక్ నుండి నాకు ఉంది. అయితే ఇటీవలి కాలంలో సనాతన ధర్మం పట్ల ఒక చైతన్యం మన హిందూ సమాజంలో రావటం ముదావహం, సంతోషదాయకం, ఆహ్వానించదగ్గ విషయం. ఇది మంచి భవిష్యత్తుని ఇది మనకు కళ్ళకు చూపిస్తుంది. అయితే అంటే ఇప్పుడు ఇస్లాం మతంలో ఏంటి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇస్లాం మతస్థులు ఏంటి, దాడులు చేయడము, వాళ్ళని చంపేయడము, ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు క్రిస్టియన్స్కి వచ్చేసరికి క్రిస్టియన్స్ మా మతంలోకి మారండి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే, ఇస్లాం మతస్థులు ఏంటి, ఎవరిని పడితే వాళ్ళని చంపేయడాలి, లేకపోతే మనం కాశ్మీర్లో చూసాము, అంతకుముందు కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూసాము, ఇంతమందిని చూస్తున్నాం కదా. బట్ ఎందుకు ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి? మతాల మార్పు ఎందుకు జరుగుతుందంటారు? ఇది ఒక మాటలో చెప్పాలంటే ధర్మావగాహన లేకపోవటం, మతాల మత్తులో ప్రజలు మునిగిపోవటం అండి. ఇప్పుడు రిలీజన్ కూడా ఎక్స్పెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక హీరో అయిపోవాలి, ఒక రాత్రి లేకపోతే ఒక వారాల్లోనో కొన్ని నెలల్లోనో నేను ఒక పెద్ద హీరో అయిపోవాలి ఒక వర్గానికి అనుకోండి. అప్పుడు ఏం చేస్తానంటే, నేను మా మతానికి చాలా ఫలానా వర్గం వల్ల చాలా ప్రమాదం ఉంది, నేనే ఇక మిమ్మల్ని అందరినీ కాపాడుతాను, వాళ్ళ వల్ల మా ధర్మానికి నష్టం ఉంది, మా జాతికి నష్టం ఉంది అని నేను బయలుదేరి ఇక ఎదుటి వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. అప్పుడే నన్ను హీరో చేసుకుంటారు. కాబట్టి ఇలాగ కొంతమంది అడ్డమైన దారుల్లో హీరోలు అయిపోవడం కోసం, లేకపోతే ఈ పొలిటికల్ గెయిన్ కోసం, లేకపోతే మతాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ కొన్ని ఇలాంటి తప్పుడు వ్యవహారాలని ప్రచారం చేస్తున్నారు. అది ధర్మం పేరిట అంటే చెప్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు చేసే పనులకు ధర్మానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇది పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రియల్ కాన్సెప్ట్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే ఉందో దాన్ని ధర్మ అనేటువంటి పదం మనం వాడతాం. అది చాలా మంచి బరువైన పదం అంటే దాన్ని ఖురాన్ దీన్ అన్నాడు. దీన్ అండ్ మజహబ్ రెండు వేరండి. ఇంగ్లీష్ లో అయితే ఆ రెండు పదాలు వేరుగా మనం చెప్పుకోవడానికి అంత అవకాశం లేదు. రిలీజన్ అంటాం. రిలీజన్ అంటే అది మతం అవుతుంది. నిజానికి ఏంటంటే ధర్మం, కోడ్ ఆఫ్ కండక్ట్, లైఫ్ సంబంధించింది, అది ధర్మం. ఈ ధర్మ అవగాహన సమాజంలో రానంత వరకు ఈ పోకడలు అలాగే సాగుతాయండి. ఈ మత మార్పిడులు గొడవ కూడా మీకు మతాలు ఉన్నంత వరకు, అంటే మతాలు ఉండకూడదు అంటూ లేదు, మతాలే కేంద్రంగా పనిచేసినంత కాలం ఈ మత మార్పిడులు ఉంటాయి, ఈ మత ఘర్షణలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సమసిపోవాలంటే మనం ప్రజల్ని వారి మతాల్లో ఉన్నప్పటికీ ధర్మావగాహన కలిగించాలి. ఆ ధర్మం యొక్క స్పిరిట్ మాత్రమే ఒక మనిషిలో మానవత్వాన్ని తీసుకొస్తుంది. మరి ఎలా అంటే అహ్మద్ గారు, దీన్ని మనం ఏ విధంగా కట్టడి చేయాలంటారు? ఓకే, ఇప్పుడు అదే కేంద్ర బిందువుగా మారింది అనుకున్నప్పుడు ఆ ధర్మాన్ని, ఆ ధర్మ అవగాహన అనేది వాళ్ళకి ఏ విధంగా తెలియచెప్పాలి? మనం ఇది కాదు, ఇది కరెక్ట్, ఇది అధర్మం, ఇది ధర్మం అనే విషయం మనం ఎలా తెలియచెప్పాలి? అందుకే ఇక్కడ చూడండి, మనకు చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ధార్మిక గ్రంథాలను తీసుకుంటే సాహిత్యం, ధార్మిక సాహిత్యం అంటాం, లిటరేచర్. ఓకే, ఇప్పుడు మెడిసిన్ అన్నాం అనుకోండి, మెడిసిన్ చాలా లిటరేచర్ ఉంది. అలాగే ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దానికి చాలా లిటరేచర్ ఉంది. అలాగే ఆధ్యాత్మిక వ్యవస్థ కూడా ఒక లిటరేచర్ ఉంది, తనదంటూ ఒక లిటరేచర్ ఉంది. ఆ లిటరేచర్ కూడా 2 parts గా మనం విభజన చేయాలి, బైఫర్కేట్ చేయాలి. ఒకటి స్క్రిప్చర్ అనేది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే లిటరేచర్, ఇన్ ది నేమ్ ఆఫ్ స్క్రిప్చర్ వచ్చిన లిటరేచర్. ఓకే, ఈ రెండు వేరు వేరు అంశాలండి.
సపోజ్ ఇప్పుడు మనం మన భారతీయ వాంగ్మయం చూసుకుంటే అందులో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా వీటిని స్క్రిప్చర్ అంటారు. వీటిని మామూలుగా మనం మానవ రచన కాదు, అపౌరుషేములు అంటారు. అంటే పురుష ప్రమేయం లేకుండా ఆ దివ్యవాణి, స్మృతి అంట దాన్ని, గాడ్స్ వాయిస్ అన్నమాట, వాయిస్ ఆఫ్ గాడ్ ద్వారా అది అందుకుంది. మన ఋషులు తపస్సు ద్వారా దాన్ని తీసుకుని మనకి ఇచ్చారు. కాబట్టి సపరేట్ రైటింగ్ లో పెట్టారు అంతా కూడా. అవి కాకుండా ఇతిహాసాలు అని చెప్పేసి మనకు వేరేగా ఉన్నాయి. మహాభారతం, రామాయణం, మహాభారతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇతర గ్రంథాలు చాలా ఉన్నాయి. అవి మానవ రచనలు, అవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆ వేదాలని, ఆ వేద సారాన్ని వివరించడానికి చాలా లిటరేచర్ తర్వాత తయారైంది. అందులో మనకు పురాణాలు కూడా ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే స్టోరీస్, అందులో సైంటిఫిక్ లాజిక్ అనేది ఉండదండి. అందులో మోరల్ ఉంటుంది, మోరల్ పర్స్పెక్టివ్ లో ఉంటాయి. కాబట్టి వాటిని ఉపమాన రీతిగా చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రతి మతంలో కూడా ఉన్నాయండి. సో నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను అహ్మద్ గారు, మీరు ముస్లిం అయినప్పటికీ కూడా మహాభారతం, రామాయణం గురించి, ఇతిహాసాల గురించి, దాంట్లో ఏముందనే విషయాల గురించి చాలా చక్కగా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు హిందువులు అన్నప్పుడు రాముడు ఇది, సీత ఇది, మహాభారతంలో కృష్ణుడు, పంచపాండవులు, వీళ్ళందరి గురించి చెప్తూ ఉంటారు కదా. ఓకే, మనం ఇలా మెలగాలి, ఇలా ఉండాలి, సనాతన ధర్మం అంటే ఇది, ధర్మం అంటే ఇది అని చెప్తున్నారు కదా. అయితే ఇస్లాంకి వచ్చేసరికి అలాంటివి ఇస్లాంలో కూడా ఉంటాయి. బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ అన్నీ ఒకటే అంటుంటారు. మరి అందులో కూడా అలా ఉన్నప్పుడు ఇవి వాళ్ళకి బోధించరా? అదే చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. ఇప్పుడు ఏమైందంటే ఈ ధర్మము అనేది అయితే ధర్మశాస్త్రం ఏదైతే అంటున్నామో, ఏదో అపౌరుషేములు అని చెప్పి ఏవైతే అంటున్నామో, వాయిస్ ఆఫ్ గాడ్ అని ఏదైతే చెప్తున్నామో, ఆ సచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ మనకు భారతీయ వాంగ్మయంలో ఇది ఉంది. అలాగే ఖురాన్ అని చెప్పేసి ఇస్లాంలో ఉంది, ఖురాన్. హదీస్ అని ఉంది, ప్రాఫెట్ ముహమ్మద్ సేయింగ్స్, హదీస్ సపరేట్ దెన్ ఖురాన్. సో ఖురాన్ వేరేగా ఉంది. అలాగే ఇప్పుడు బైబిల్ విషయానికి వచ్చినప్పుడు, ఓకే, బైబిల్లో అన్ని కలగాపులుగా ఉన్నాయి. వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది, వర్డ్ ఆఫ్ ప్రాఫిట్, వర్డ్ ఆఫ్ హిస్టారియన్స్, అంతా కలగాపులుగా అయిపోయి ఒక బంచ్గా అవుతుంది. సో ఇక్కడ మనం సపరేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ధర్మం పేరిట ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటిని సపరేట్ గా చూడాలి. అలాగే మతం పేరిట ఏదైతే సాహిత్యం ఉందో దాన్ని వేరేగా చూడాలి. ఇది ఒకటి. సో ఇప్పుడు ప్రజలు, అది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, స్క్రిప్చర్ అనే పార్ట్ ఏదైతే ఉందో, ధర్మము స్క్రిప్చర్ అనే పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్కి దూరంగా ఉన్నారండి వీళ్ళు. సో ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఈ వీళ్ళలో ఉన్నటువంటి ఈ ఏమంటారు, అవి ఆలోచనపరమైన, ఆచరణపరమైన చెడులు ఏవైతే ఉన్నాయో, ఆ సంకుచిత తత్వం ఏదైతే ఉందో, ఉన్మాద భావాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి అంటే, వాళ్ళని మనము జస్ట్ ఈ సామాన్యమైనటువంటి, అంటే నాన్ స్క్రిప్చరల్ లిటరేచర్ నుండి స్క్రిప్చర్ వైపుకు మళ్లించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ సమాజంలో చూసినప్పుడు మన సార్ సిఎస్ఆర్ ప్రభు గారు, మా గురుతుల్యులు, గురువు గారు వారు చేసినటువంటి అమోఘమైనటువంటి ప్రయత్నం ఒకటి ఉందండి. అదేమిటంటే ప్యూర్ వైదిక్ ప్రిన్సిపల్స్ ని తీసుకున్నారు. ఐడియాలజీ అనండి, లేకపోతే బిహేవియర్ అనండి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా వారు తీసుకొని ఏం చేశారు, ఇతర ధార్మిక గ్రంథాల్లో ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని స్కేల్ గా, అంటే వేద శాస్త్రాల్లో ఉన్న నియమాల్ని, ఆలోచన ఆచరణపరమైన అంశాలను ఒక స్కేల్ గా తీసుకొని ఆ స్కేల్ అంతా స్కాటర్ చేశారు ఆయన. బైబిల్ ని, ఖురాన్ గ్రంథాన్ని, ఇతర గ్రంథాలు ఇవన్నీ చేసి సేమ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అంతా తీసి ఓ పక్కన తీసుకొచ్చారు. ఇదంతా ఏమవుతుందని మెటీరియల్ కంప్లీట్ అంటే ప్యూర్ స్క్రిప్చర్ అనమాట ఇది. ఇందులో ఉన్నట్టు ఏ విషయాన్ని కూడా ఎవరు కాంట్రడిక్ట్ చేయలేరు. ఇది మాకు చెందదని ముస్లింలు చెప్పలేరు, ఇది మాకు చెందదని చెప్పేసి క్రైస్తవులు చెప్పలేరు, ఎందుకంటే ధర్మం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేయకూడదు అని అనుకోండి, లేదు సార్ మా మతంలో దొంగతనం చేసుకోవచ్చు, అది మీకు ఏమో దొంగతనం చేయటం మాకు పర్వాలేదని ఎవరైనా అంటారు చెప్పండి? తల్లిదండ్రులు సేవ చేయాలి, ప్రేమగా ఉండాలి, ఇతరులను దూషించకూడదు, ఇలాంటి విషయాలు ఎవరు కూడా కాదనలేరు. యూనివర్సల్. ధర్మంలో ఉండే విషయాలన్నీ యూనివర్సల్ గా ఉంటాయి, మతంలో ఉన్న విషయాలన్నీ కూడా పార్షియల్ గా ఉంటాయండి, కమ్యూనల్ గా ఉంటాయి. ఇదనమాట. ఇప్పుడు కమ్యూనల్ విషయాల ఆధారంగా మనం ఏకం కాలేం ఎప్పటికి కూడా. ఎందుకంటే సపోజ్ మేము ఒక కాన్ఫరెన్స్ లో కూర్చున్నామండి, ఆ ప్రార్థన చేయాలి అన్నారు. ప్రార్థనా పద్ధతి మీదొకటి ఉంటుంది, నాదొకటి ఉంటుంది. మన ఇద్దరు కలిసి ఒకే ప్రార్థన చేద్దాం అన్నట్టుగా అవ్వదండి అక్కడ. అది వేరుగా ఉండొచ్చు, ఉండాలి కూడా, దాని అభ్యంతరం లేదు. కానీ కామన్ హ్యూమన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, కామన్ మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, కామన్ సోషల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అవి మాత్రం మీరు నేను కలిసి ఆచరించాలి. మీరు దొంగతనం చేయకూడదు, నేను దొంగతనం చేయకూడదు. మీరు తల్లిదండ్రులు సేవ చేయాలి, నేను చేయాలి. ఇవి కామన్ అంశాలు. ఇవి
అంటే ఇక్కడ మీరు కులం నేను వేరైనా మతం వేరైనా ధర్మం అందరికీ ఒకటే. ధర్మం ఒకటి, ఎగ్జాక్ట్. ఆ ధర్మం ఏంటనే దాన్ని చూపించడానికి ధర్మయోగ అనేటువంటి అద్భుతమైన సాధనం సార్ అది తీసుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈ ఇప్పుడున్నటువంటి రగులుతున్న ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఏం చెప్పాలి, ఒక వరం అని చెప్పాలని దాన్ని. ప్రభు గారు, ఇప్పుడు సమస్త సనాతనంలో అన్ని ధర్మాలు అందరికీ ఒకటే ఉన్నప్పుడు ఇవి ఎందుకు పాటించట్లేదు అంటారు అందరూ? దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? అయితే అసలు సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించాలని మనకు పదే పదే చెబుతున్నప్పటికీ కూడా మనం ఇంకా అధర్మం వైపే వెళ్తున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా నియమ నిబంధనలు కానీ ఆ ధర్మాన్ని పాటించే వ్యక్తులు కానీ మనకు చాలా తక్కువగా తారసపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలకి కారణం ఒకటే ఉందండి. అదేంటని తెలుసా మీకు? అధర్మం. ఏ సమస్య తీసుకున్నా సరే, అంటే మన లోపల సమస్య కానీ, మన ఇంట్లో సమస్య కానీ, మన ఆఫీసులో సమస్య కానీ, రోడ్డు మీద సమస్య కానీ, రాష్ట్రంలో సమస్య కానీ, దేశంలో సమస్య కానీ, ప్రపంచం మొత్తం మీద మూడో ప్రపంచ యుద్ధం రాబోయే సమస్యలు కానీ, వీటన్నిటికీ ఒకటే మూల కారణం అండి, అది అధర్మం. అధర్మం అనేది మేము 10 నెగిటివ్ ఎమోషన్స్ కింద ఐడెంటిఫై చేస్తామండి. అహంకారం, మమకారం, రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలు ఈ 10 అధర్మ లక్షణాల వల్లే వస్తున్నాయండి. మీరు కావాలంటే ఎంతైనా వెరిఫై చేసుకోవచ్చు, ఎంత రీసెర్చ్ అయినా చేసుకోవచ్చు. ఏ యుద్ధం అయినా సరే, ఏ గొడవ అయినా సరే వీటి నుంచే వస్తుంది. అహంకారం, మమకార, రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. సో దీనికి ఆపోజిట్ ధర్మం అవుతుందండి. ధర్మ లక్షణాలు పాజిటివ్ ఎమోషన్స్, ఇవే అధర్మ లక్షణాలు నెగిటివ్ ఎమోషన్స్. మను ఏం చెప్పాడంటే 10 లక్షణాలు చెప్పాడు ధర్మానికి. ధృతి, క్షమ, దమ, శౌచం, అస్తేయో, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్య, సత్యం, అక్రోధో, దశకం ధర్మ లక్షణం అని మను 10 చెప్పాడండి. అదే ఇప్పుడు పతంజలి 10 యమ నియమాల కింద చెప్పాడు. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. ఈ 10 కలిపి భగవద్గీతలో ఇంకా పెద్దగా 26 చెప్పారండి. దైవీ సంపత్తి అని 16 వచ్చారు. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తప, ఆర్జవం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, క్షాంతిరపైషణం, దయాభూతేషు అలోలుప్త్వం, మార్దవం, హ్రీరచాపలం, తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహో, నాభిమానిత. ఈ 26లో ఆ 10 కూడా ఉన్నాయండి, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది. సో మేమేం చేస్తామంటే మా జాయింట్ రీసెర్చ్ లో ఈ లిస్ట్ అంతా ఒకటి తయారు చేసి ఇతర మత గ్రంథాల్లో కూడా ఇవి ఉన్నాయా లేవా, అంటే అస్తేయం అంటే దొంగతనం చేయకూడదు, అహింస అంటే హింసించకూడదు, సత్యం అంటే సత్యం ఆచరించాలి, ఇట్లా ఇవన్నీ మేము రీసెర్చ్ చేసి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆథర్ని పెట్టి ఇవి వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉన్నాయా లేవా అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇదిగో ఇది పలానా చోటు ఉంది, ఇది పలానా చోటు ఉంది, ఇది పలానా చోటు ఉంది అని. అన్ని గ్రంథాల్లో, అన్ని మత గ్రంథాల్లో ఇది ఉంది. ఇదే ధర్మం. సో ఈ విధంగా ధర్మం అనేదే కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ధర్మయోగం అని ఒక కామన్ ఫ్రేమ్ వర్క్ మేము డిక్లేర్ చేస్తాం. ఈ రీసెర్చ్ జరిగింది హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ లో. దాని కోఆర్డినేటర్ శ్రీబాల్ గారు అప్పుడు ఉన్నారు. సో ముష్తాక్ అహ్మద్ గారు కూడా ఉన్నారు, ఇంకా వేరే కొందరు ఉన్నారు. అందరూ కలిసి ఈ పుస్తకాలను తయారు చేశారు. సో ధర్మయోగ అనేది కామన్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఆల్ రిలీజన్స్ అండ్ సైన్స్. ఎందుకంటే ఇక్కడ భగవంతుడి గురించి లేదు. నాస్తికులకి భగవంతుడిని ఒప్పుకోరు, సైన్స్ భగవంతుడిని ఒప్పుకోరు. భగవంతుడి గురించి ప్రమేయం లేకుండానే ధర్మం ఒకటే చూసినప్పుడు అన్ని మతాల్లో ఉన్నది. అంతేకాకుండా మతం లేని వాళ్ళకు కూడా, నాస్తికులకు కూడా ఈ ధర్మం ఉంది. కమ్యూనిస్టులకు కానీ, సోషలిస్టులకు కానీ, కోర్టులలో కానీ, ప్రతి దేశంలో ప్రతి కోర్టులో ఇవే ఉంటాయి. ఇవి చేయకపోతేనే పనిష్మెంట్, పోలీసులు అంతా అవసరం. సో ఇది అవగాహన బాగా తీసుకురావాలండి. మనుషులు మతం పిచ్చిలో క్యారీ అయిపోతున్నారు కానీ ధర్మం అనేది అర్థం చేసుకోవట్లేదు. పూజలు పురస్కారాలు చేయొచ్చు కానీ అబద్ధం చెప్పకుండా ఉండాలి, మోసం చేయకుండా ఉండాలి, తప్పుడు పనులు చేయకుండా ఉండాలి అనే అవగాహన తగ్గిపోయింది. సో ధర్మం అనేది ఎప్పుడైతే సెంటర్ స్టేజ్ తీసుకొస్తామో అప్పుడు మనకి సమాజంలో శాంతి, సౌభాగ్య, సుఖములు అన్నీ వస్తాయండి. అందుకే పూర్వం మహాభారతం మొత్తం కూడా ధర్మం గురించే ఉందండి. రామాయణం మొత్తం ధర్మం గురించే. సో సనాతనం అనే శబ్దం ఏష ధర్మ సనాతన అని మహాభారతంలో వచ్చాడు. ఈ ధర్మం సనాతనమైంది అని ఒక స్టేట్మెంట్ ఉంది. అంతేగాని ఇదేదో ఒక మతం అని కాదండి.
రైట్, మనతో పాటు శ్రీ బాలా గారు, స్కాలర్ ఇంటర్ఫెయిత్ స్టడీస్ అక్కడ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే బాలా గారు. నమస్కారం అండి. బాలా గారు, మీ గురించి కూడా ఇంత ముందు ప్రభు గారు చెప్పారు, చాలా బాగా వివరించారు అసలు సనాతన ధర్మం ఏంటనే విషయం గురించి. అయితే అసలు ఎందుకు సనాతన ధర్మమే మూలమైనప్పుడు ఈ చిన్న చూపు దేనికి? అంతకు ముందు నుంచి సనాతన ధర్మం ఎంత వెలుగులోకి ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మూగబోయింది? మనం వెలుగులోకి తీసుకొస్తే కానీ సనాతన ధర్మం ఇది అనే విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దీనికి కారణం ఏంటి అసలు? కారణాలు అంటే చాలా ఉన్నాయండి. అయితే మన దేశస్థులు వాళ్ళ యొక్క వేదాలను, ఇతిహాసాలు, పురాణాలను అధ్యయనం చేయడం బదులు విదేశీయులను వాళ్ళ యొక్క గ్రంథాలపై రాసి వాళ్ళు కూడా మన గ్రంథాల మీద చాలా పుస్తకాలను రాశారు. సో ఆ జ్ఞానాన్ని కొంతవరకు వీళ్ళు తీసుకుని చాలామంది ధర్మం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోకుండా కేవలం లౌకిక ప్రయోజనాల కోసమే లేదా స్వార్థం కోసము ఆచారాలను పాటించడం వల్ల కూడా తప్పకుండా పాటించడం వల్లనే వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరువేరుగా మారాయి. ఈ సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన లేకపోవడం. సో ఇంకో మాటలో చెప్పాలంటే అజ్ఞానం మరియు ధర్మాన్ని సంస్కరించుకోవాలనే కోరిక లేకపోవడం వలన కూడా ఈ ధర్మం పట్ల గౌరవం తగ్గుతూ వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా. సో మన పూర్వీకులు వలె మనకు శాంతి లేకపోవడానికి కారణం మనం ధర్మాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా చేయడం జరిగిందనమాట. సో సనాతన ధర్మం అనేది ఒక వ్యక్తిని అజ్ఞానం నుండి సత్యం వైపు నడిపించే ఒక సార్వత్రిక జీవన విధానం. యాక్చువల్లీ ఇది ప్రభు గారు కూడా చెప్పారు ఇంతకుముందు. సో ఇంత అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు జనాల్లో కొంత అవగాహన కలిగి అసలు ధర్మం అంటే ఏంటి, ఇట్ ఈస్ బియాండ్ ఆల్ ద రిలీజియన్స్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలీజన్, బికాజ్ కొన్ని వేల సంవత్సరాల క్రితము సనాతన ధర్మం అన్నది ఉంది. దాని యొక్క అసలైన మీనింగ్ తెలుసుకుంటేనే చాలా మందిలో మార్పు వస్తుంది. అదే ఇప్పుడు వచ్చే ఇప్పుడు గురువులు కానీ కొత్తగా హిందూ ధర్మాన్ని ప్రచారించడం కోసము, లేకపోతే అసలు ఒరిజినల్గా సనాతన ధర్మం యొక్క వాల్యూస్ గురించి మాట్లాడడం అన్నది ఇప్పుడు చేస్తున్నారనమాట. అంటే అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సనాతనం అన్న వర్డ్ మీనింగే తెలుసుకుంటే చాలా మందికి దృక్పథం మారుతుంది. ఇట్ ఈజ్ యాక్చువల్లీ శాశ్వతము. అంటే సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు ఎంత శాశ్వతమో సనాతన ధర్మం కూడా అంత శాశ్వతమైనది. చాలా బాగా చెప్పారు. ఇదేదో మేము చెప్పడం, మా రీసెర్చ్ లో వెతకడం ఒకటే కాదండి. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఆల్ అవర్ హిందూ స్క్రిప్చర్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు రిలీజన్ అన్న పదమే లేదు. సో అలాంటి అప్పుడు ఇలాంటి స్వచ్ఛమైన అర్థాలు దీనికి ఉన్నాయి. ఇప్పుడిప్పుడు సమాజంలో చాలా మంది దీని గురించి నేర్చుకోవడం ఒకటి జరుగుతోంది. కాబట్టి కొంతవరకు దీనిని మూఢనమ్మకాలని భావించి కూడా దీన్ని వదిలిపెట్టేశారు మధ్యలో. సో ఇప్పుడు రీసెర్చ్ చాలా మంది రీసెర్చ్ చేయడం, స్వదేశీయులు కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఈ ధర్మం అన్నది చాలా గొప్ప ధర్మం, ప్రపంచంలో మనిషి బతికిన నాళ్ళు ఈ ధర్మం మాత్రం నిలబడుతుంది. రిలీజియన్స్ అన్ని మనుషులు తయారు చేసినవి, ఈ సంస్థలు తయారు చేసినవి. కానీ సనాతన ధర్మం అన్నది ఎప్పటికీ యవ్వనంగా, నూతనంగా ఎప్పటికీ ఉంటుంది. దాని యొక్క విలువల్ని ఇప్పుడు తెలుసుకుని పిల్లలు కూడా చాలా యంగ్స్టర్స్లో కూడా చాలా మంచి దృక్పథం, దాని యొక్క ఉద్దేశాలు తెలుసుకుని, దాని మీనింగ్స్ తెలుసుకుని నేర్చుకుంటున్నారు. బాలగారు, యువతలో కూడా ఆ స్ఫూర్తి అనేది వచ్చింది కాస్త. అవును, వచ్చిందండి, వచ్చింది. అందుకనే ఇప్పుడు ఇది ఒక కొత్త మలుపు తీసుకురావాలి. ఎందుకంటే ఈ బిఫోర్ ఈ రిలీజియన్లు, ఈ గొడవలు ఇంకా ముదిరే కన్నా దీని యొక్క అర్థం తెలుసుకుంటే
అందరూ ప్రశాంతంగా అడ్డుకట్ట మన, వేయొచ్చు ముఖ్యంగా అన్నిటికీ కూడా. భారతదేశంలో బతకగలిగే అవకాశం అన్నది మంచి విలువలతో బతికే అవకాశాన్ని చేకూరుస్తుంది. ఎస్ రైట్. నడింపల్లి యమునా పాఠక్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. యమునా పాఠక్ గారితో మనం మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. అహ్మద్ గారు, ఇతరులు వాళ్ళ మతాల్ని కాపాడుకుంటున్నారు, రక్షించుకోవడం మొదలుపెట్టారు అని అంటే వాళ్ళల్లో ఒక ఆత్మావలోకనం కూడా మొదలైంది అనుకోవచ్చా ఇప్పుడు కొంతవరకు? యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే అండి, రిలీజియన్ లేదా మతం అనేది ఏదైతే ఉందో ఇది రాజకీయాలతోనూ ఆర్థిక అంశాలతో ముడిపడిపోయింది. ఓకే. కాబట్టి దీనిని వారు రాజకీయ ఆధిపత్యం సాధించడం కోసం నా మతం ఎంతవరకు ఉపకరిస్తుంది అన్న పద్ధతిలో ఆలోచించటం. రెండోది ఆర్థికంగా మనం బలపడటానికి, డబ్బు సంపాదించడానికి మతం ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది ఈరోజు ఈ సమస్య బాగా పెరిగింది. సో అసలు యాక్చువల్గా రిలీజియన్ లేక ధర్మం అనేది మనిషి అంతర్గత ప్రపంచాన్ని పరిశుద్ధం చేసేది, ప్రక్షాళన చేసేది. సరే, ఈ విషయం ఇంత గొప్పగా మనం ఏదో సాగదీసి చక్కగా చెప్పుకుంటున్నాం, ఇది ఎందుకు బయటకు రాలేదు అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన అందుకే కదా అహ్మద్ గారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చెబుతూ మొదలు పెట్టారు. అది ఇదంతా పొలిటికల్ ట్రెండింగ్ లో మాట్లాడటమే తప్ప సీరియస్నెస్ లేదండి. చూడండి, సనాతన ధర్మం అంటే ఏంటి అసలు అన్నప్పుడు సనాతన ధర్మానికి తల ఏంటి, తోక ఏంటి, సనాతన ధర్మం రూపురేఖలు ఏంటి, దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మా సనాతన ధర్మం అంతా, మా సనాతనం ఇంత అంటున్నారు. ఏంటి ఎందుకు సనాతన ధర్మం అంటే ఏంటి? దాని సుతా మొదలు మాట్లాడేవాడు ఎవరు కనపడటం లేదు మనకి. ఇది ఒక రియాక్షనరీలో నడుస్తుంది తప్ప ఇప్పుడు క్రైస్తవులు తమ మతం గురించి ప్రచారం చేస్తున్నారు, హిందువులందరినీ క్రైస్తవం మార్చేస్తున్నారు, ముస్లింలందరూ మత ప్రచారం చేస్తున్నారు, హిందువులందరినీ వాళ్ళ మతంలో మార్చేసుకున్నారు, కాబట్టి మేము కూడా ఏదో చేసేయాలి అని ఒక ఆవేశపూరితంగా. అంటే ఇప్పుడు హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని రక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అన్న ఉద్దేశంతోనే కదా ఆయన మరి వెలుగులోకి తీసుకొచ్చి ప్రక్షాళన చేస్తున్నాం. మనం హిందువులము, మన హిందూ ధర్మాన్ని ఈ విధంగా రక్షించుకోవాలనే విషయాన్ని పదే చెప్తున్నారు. కాబట్టే కదా ఆయన దీని మీద అవగాహన చెప్పొస్తుంది. ఈ మాట చెప్పొస్తే ఎవరంటే ధర్మ పీఠాధిపతులు మాట్లాడాలి, మన సన్యాసులు మాట్లాడాలి, స్వాములు మాట్లాడాలి. వీళ్ళంతా ఏమైపోయారు? పీఠాధిపతులు కానీ వీళ్ళు మాట్లాడితేనే అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి. ఎందుకంటే ఆధ్యాత్మిక బంధం ఏదైతే ఉందో అది రాజకీయాలకి, లౌకిక విషయాలకి అతీతమైంది అది. కాబట్టి ఆ వ్యక్తులు కూడా ఇప్పుడు మన దగ్గర సన్యాసి వ్యవస్థ ఉందండి, ఆ సాధు సంతుల వ్యవస్థ ఉంది. ఎందుకుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అని పొలిటికల్ అనేది ఒకటి, మనకి అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారం ఉంది, ప్రజా పాలన యంత్రాంగం ఉంది, దానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసినప్పుడే దానికి అందం ఉంటుంది, దానివల్ల దాని ప్రభావం కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ధర్మం గురించిన సరైన అవగాహన సొసైటీలు రావాలంటే అది రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు రాదండి. అది ఎవరు మాట్లాడాలంటే ఆ రంగానికి సంబంధించిన నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా ఆ సబ్జెక్ట్ ని వాళ్ళు అందించగలగాలి, ఆ సిస్టమేటిక్ గా అది చెప్పగలగాలి. అప్పుడు దాని యొక్క ప్రభావం ప్రజలపై పడుతుంది. ఇది సేమ్ పరిస్థితిని ఇటు హిందువుల్లో కాకుండా మన ముస్లింల్లో, క్రైస్తవుల్లో చూసినా కూడా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు మన ప్రభు గారు, మేము మా టీం చేసినటువంటి వర్క్ ఏంటంటే సనాతన ధర్మం గురించినటువంటి ఆ సౌండ్ పొల్యూషన్, లేకపోతే ధర్మం ఇస్లాం గురించిన సౌండ్ పొల్యూషన్ అంటాను నేను, రోజా అంటాను, క్రైస్తవం గురించి ఒక రోజా, ఇదంతా కూడా ఏంటంటే ఇది కేవలం వీణులు విందుగాను ఏదో ఆ వింటానికి నినాదాలు చేసుకోవడం అందంగా ఉంది, కానీ అది యాక్చువల్గా అదేంటి, యాక్చువల్గా ఇస్లాం ధర్మం అంటే ఏంటి, యాక్చువల్ క్రిస్టియానిటీ అంటే ఏంటి, దాని మీద ఎవరు మాట్లాడటం లేదండి. ఇది పెద్ద సమస్య అండి ఇది. సో మేము చెప్పేది ఒకటే, మా ధర్మయోగ ఆధారంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు సనాతన ధర్మం లేక ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం అని అంటున్నారంటే అదేంటో చెప్పండి,
దాని చూడండి, ఇప్పుడు కూడా ఏదైనా సరే రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి ఐడియాలజీ ఉంటుంది, రెండోది ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓకే, ఈ రెండు కలిస్తేనే అది పరిపూర్ణ అవుతుంది. ఓకే, కాబట్టి ముందుగా ఈ ధర్మం అని మీరు ఏదైతే అంటున్నారో దాని ఐడియాలజీ ఏంటి, దేవుడి గురించి దాని ఐడియాలజీ ఏంటి, మానవ జన్మ గురించి దాని ఐడియాలజీ ఏంటి, మనిషి జీవన పరమార్థం గురించి దాని ఐడియాలజీ ఏంటి, ఇది ముందు క్లియర్ అవ్వాలి. అదేవిధంగా బిహేవియర్ గురించి అవి ఇచ్చేటువంటి ఆ ప్రవృత్తి విధానం ఏంటి, అది 1, 2, 3, 4 ఇలాగా చాలా స్పష్టంగా క్లారిటీగా ముందు రావాలి. అది పబ్లిక్ లో తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? మళ్ళీ అది స్కూల్స్ నుండి కేజీ టు పీజీ వరకు మనం సిలబస్ లో కూడా రావాలి. వచ్చినప్పుడు అప్పుడు మీకు దానివల్ల మార్పు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఐటీ రంగంలో మనం చాలా గొప్పగా ఏంటంటే పాశ్చాత్య దేశాలు, అమెరికా దేశాన్ని సైతం ఏలుతున్నాం. ఎందుకు ఏలుతున్నాం? ఆ సబ్జెక్ట్ ఉంది, ఆ బోధించే బోధకులు ఉన్నారు, ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. చూడండి, సిలబస్ ఉంది, లెక్చరర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కాబట్టి అందులో రాణించారు. అలాగే మన డాక్టర్స్ ఉన్నారండి. యూరోప్, అమెరికాలో కూడా చాలా బ్రహ్మాండమైన అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు. ఎలాగొచ్చారు డాక్టర్స్? సిలబస్ ఉంది, బోధకులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అదొక సబ్జెక్టు బోధించారు, వచ్చారు. మరి అలాగే మొరాలిటీ, హ్యూమానిటీ అంటున్నారు. ఈ మొరాలిటీ, హ్యూమానిటీ అనే గాల్లో మాట్లాడుకుంటే వస్తాయా? దానికి సంబంధించి ఇది మన సిలబస్ ఏంటి? ఆ బోధించే బోధకులు ఎవరు? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఇది చాలా పెద్ద దౌర్భాగ్యం అండి. ఇది మనం ఏంటంటే యూరోపియన్స్ మనల్ని ఎక్స్పెక్ట్ చేశారు, మన ఎక్స్ప్లెయిటేషన్ లో పడిపోయాం. ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ఉన్న కాలేజీలన్నీ కూడా యూరోపియన్ పెట్టుబడిదారుల వ్యవస్థల్లో రక్త మాంసాలతో పనిచేసే కేవలం రోబోలుగా మమ్మల్ని మార్చుకున్నారు. పూర్వం మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉండేవి. ఒకప్పుడు ఏంటి హెరిటేజ్, ఇండియన్ హెరిటేజ్ సంబంధించి ఒక అద్భుతమైన ఒక పుస్తకం ఇంటర్లో పెట్టారు. ఆ తర్వాత తీసి పడేశారు మళ్ళీ. ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. దానివల్ల కొంత సమాచారం వచ్చేది. అసలు సమాచారమే లేకుండా చేస్తారు. అందులో పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, లేకపోతే ఏదైనా చరిత్ర కానీ, నా రామాయణం, మహాభారతం అసలు ఏది లేకుండా చేశారు. కేవలం ఏంటంటే వాళ్ళు చదువుకొని కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని ఆ పని చేసేటువంటి వ్యక్తులుగా మార్చేశారు. వాళ్ళు చేశారు, వాళ్ళు సొంతంగా చేశారు. కానీ మన పెద్దలు ఏం చేశారు? మన పెద్దలు కూడా దాన్ని ఏంటంటే దాన్ని ఆమోదించి అదే ప్రకారంగా చేశారు. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య, తల్లిదండ్రులు చంపిన సంతానం, సంతానం చంపిన తల్లిదండ్రులు. ఈ వార్తలు ఎవరండి? దీని కారణం ఎవరు? ఈ కారణం ఏంటంటే మన వేద శాస్త్రాల పట్ల మనం చేసిన ద్రోహానికి ఇది శిక్ష. ఈ రోజు అల్లాహ్ ముందుగా తెచ్చుకుని ఏకైక కూతురు, ఆ సర్వస్వం అదే అని పెంచాను, నేను పెళ్లి చేశాను. వాడేమో తాగి తండుతున్నాడనే వార్త మీకు వచ్చింది, మర్నాడు వచ్చింది, వారం రోజుల్లో వచ్చింది. మీ గుండెలు పగిలిపోవా చెప్పండి? వాడు ఎందుకు రక్షిస్తుడే? వాడు అమెరికాలో చదువుకున్నాడు కావాలని కోరుకున్నారు, కానీ వాడు మానవత్వం ఉన్న మనిషి కావాలని మీరు కోరుకున్నారా? ఆ మానవత్వం రావడం కోసం సిలబస్ అని పెట్టారా? ఆ సబ్జెక్ట్ అని చూపిస్తున్నారా? కనీసం రామాయణ మహాభారతం స్టోరీలు విన్నా కూడా అందులో ఏంటంటే ఒక హీరో ఎలా ఉంటాడు, ఒక విలన్ ఎలా ఉంటాడు, స్టోరీ జస్ట్ అది వింటే ఏమవుతుంది? ఓకే, నేను రావణాసుడిలా ఉండకూడదు, ఓకే నేను రాముడిలా ఉండాలి, ఒక జస్ట్ ఐడియా. బ్యాక్ ఆఫ్ ది మైండ్ మనిషి బిహేవియర్ ఎలా క్రియేట్ అవుతుందండి? వాడి మైండ్ లో ప్రోగ్రామింగ్ అవుతుంది. ఆ ప్రోగ్రామింగ్ అవుతుంది కదా వాడు అయ్యేది. ఎక్కడుంది ఆ ప్రోగ్రామ్? ఏది? అదేమీ అక్కర్లేదు మనకి. కాబట్టి మనం చాలా పెద్ద నేరం ఏంటంటే మన ధర్మశాస్త్రాల పట్ల మనం ఏంటంటే ద్రోహం చేశాము. ఆ ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నాం. ఈ శిక్ష నుండి బయటపడేటువంటి ఏకైక మార్గం ఉంది. తిరిగి ఆ ధర్మశాస్త్రాలు మనం సక్రమంగా అర్థం చేసుకొని సులభ శైలిలు, ముఖ్యంగా ఏంటంటే మన ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది ఇండియాలో. అదేంటంటే బాగా ఏన్షియంట్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. తెలుగు ఉందంటే ఇప్పుడు పాత తెలుగు, అది ఎవరికి అర్థం అవ్వదు. భగవద్గీత కానీ ఇవన్నీ కానీ ఏం అర్థం అవ్వదు. వ్యావహారిక భాషలో లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిన వ్యావహారిక భాషలో మార్చాలి. ఒకటి అది సిస్టమేటిక్ గా ఇవ్వాలి. ఏదో గందరగోళంగా చెప్తే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు అకాడమిక్ స్టడీస్ ఎలా ఉంటే చెప్పండి, మీకు చక్కగా ఒక పొందికగా చెప్తారు. అలాగే సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కూడా అదొక పొందికగా, అది కేజీ టు పీజీ వరకు, ప్రైమరీ, సెకండరీ, హయ్యర్, ఆ లెవెల్స్ అన్ని అలా చెప్పుకుంటూ వచ్చేటువంటి లిటరేచర్ తయారవ్వాలి ముందు. ఎగ్జాక్ట్లీ. ఆ లిటరేచర్ ఏంటంటే మనం సర్వసామాన్యం చేయాలి. అప్పుడు పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది. రైట్. ప్రభు గారు, మీరేంటి సనాతన ధర్మం గురించి అసలు ఎటువంటి రీసెర్చ్ చేస్తున్నారు మీరు అందరూ కలిసి? అయితే అహ్మద్ గారు చెప్పినట్టు ఇది కూడా ఒక పాఠ్యాంశంలో చేర్చాలి అన్నప్పుడు ఏ విధంగా తీసుకువెళ్ళాలి మానవుల్లోకి, ఈ యువతలోకి? ప్రత్యేకించి యువతకి ఇప్పటి నుంచి మనం నేర్పిస్తేనే
వాళ్ళు అసలు సనాతన ధర్మం ఏంటనే విషయం తెలుసుకొని దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో మలుచుకొని నడుచుకుంటారు కూడా. సో అలాంటప్పుడు మరి ఏంటి, మనం ఎలా దీన్ని చేర్చాలి? ఎప్పటికీ ఈ సనాతన ధర్మం అనేది వాళ్ళ పాఠ్యాంశాల్లో చేర్చి వాళ్ళ వరకు చేరే విధంగా మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని రోజుల్లో తర్వాత అయినా ఇంకొన్ని సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళగలుగుతామా? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఈ 2 రకాలు ఇది సాధ్యం అవుతుందండి. ఒకటేమో వాలంటరీ ఎఫర్ట్స్, అంటే ఇప్పుడు మేము కూడా ఒక కోర్స్ ఇస్తున్నాం, ఆన్లైన్ కోర్స్. సో 4 నెలలు మార్నింగ్ 6:30 to 8 ఎవ్రీ డే. దాంట్లో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, యోగా ఇవన్నీ కవర్ చేస్తున్నాం. సనాతన ధర్మ ఆన్లైన్ కోర్స్ అని ఒకటి ఇస్తున్నాం. అలాగే ఈ విధంగా 4 months కోర్స్ ఒకటి, అడ్వాన్స్డ్ కోర్స్ ఒకటి ఇస్తున్నాం. ఇదేమో ఇండివిజువల్ వాలంటరీ ఎఫర్ట్. ఇది కాక గవర్నమెంట్ తరఫు నుంచి ఈ మధ్య ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్పులు తీసుకొస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒకటి వచ్చింది, మీరు వినే ఉంటారు. సో ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ని పెట్టారు కంపల్సరీ. అంటే భారతీయ జ్ఞాన పరంపర, అంటే సనాతన ధర్మం అనేది రిలీజియస్ యాంగిల్లో ఉన్న, అది కాకుండా మొత్తము భారతీయ జ్ఞాన పరంపర ఏదైతే ఉందో, అంటే పూర్వకాలం భారతదేశంలో ఏ విధంగా మ్యాథమెటిక్స్ పుట్టింది, ఆ మ్యాథమెటిక్స్ ఇతర దేశాలకి మూలమైంది, ట్రిగ్నామెట్రీ కానీ, జామెట్రీ కానీ, ఆల్జీబ్రా కానీ, అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటలర్జీ, ఆస్ట్రానమీ, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా వాళ్ళు పుస్తకాలు కూడా తయారు చేశారు. సో కోర్సులు కూడా ఇవ్వాలి అని చెప్పి సిలబస్ పెట్టారు. 11th class 12th class సిబిఎస్ఈలో ఇండియన్ నాలెడ్జ్ ట్రెడిషన్స్ అని ఒక పేపర్ పెట్టారు, సిలబస్ పెట్టారు. అది నేర్పిస్తున్నారు సెంట్రల్ స్కూల్స్ లో, సిబిఎస్ఈలో. అట్లాగే ఇప్పుడు 3rd year ఇంజనీరింగ్ లో కూడా, బీటెక్ లో కూడా ఇండియన్ నాలెడ్జ్ ట్రెడిషన్స్ అని ఒక పేపర్ పెట్టారు. అదొక పేపర్ ఉంది. అట్లాగే ఇప్పుడు ఎంఎస్సీలో, బిఎస్సీలో ఇట్లా అన్ని చోట్ల పెట్టడమే కాకుండా పిహెచ్డిలో ఎవరైనా థీసిస్, ఏ పిహెచ్డిలో ఏ సబ్జెక్ట్ అయినా పిహెచ్డి థీసిస్ కనుక రాసేటైతే అందులో భారతీయ జ్ఞాన పరంపరకి ఎట్లా కనెక్షన్ ఉంది చూపించాలి. అది అగ్రికల్చర్ అయినా సరే, మ్యాథమెటిక్స్ అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే, మన భారతీయ జ్ఞానంలో ఎలా దీని కనెక్షన్ ఉంది చూపించాలి. రూల్ పెట్టారు యూజీసీ వాళ్ళు. సో ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మీద కోర్సులు అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ లో నడుస్తున్నాయి. కానీ చెప్పడానికి ఎవరు చెప్పాలి పాఠాలంటే ఆ కాలేజ్ లో ఉన్న టీచర్సే చెప్పాలి. వాళ్ళల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే నేర్చుకుని చెప్పాలి. వాళ్ళని డెవలప్ చేయడం కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని కూడా పెట్టారు. నేను చాలా చోట్ల వెళ్ళాను. ఇప్పుడు అనేక యూనివర్సిటీలకు కూడా వెళ్ళాను. నేను మొత్తం దేశంలో ఇన్వైట్ చేస్తాను. దీని గురించి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుందండి. కానీ అది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. కరెక్ట్. మా అమ్మగారు నాకు భగవద్గీత 8వ ఏట కంఠస్థం చేసింది మొత్తం. అందుకే నేను ఇప్పుడు మీకు భగవద్గీత ఇందాగా ఆసుగా చెప్పగలిగాను. ఇప్పుడు 72 ఏళ్ళ. సో చిన్నప్పుడే వస్తాయండి, తర్వాత రావు. తల్లిదండ్రులకి చాలా క్రూషియల్ రోల్ ఉంది. కానీ తల్లిదండ్రులకి ఏమి రాకపోతే ముందు తల్లిదండ్రులకి సబ్జెక్ట్ రావాలి, వాళ్ళకి రావాలి. సో వాళ్ళు నేర్పించాలి. అట్లాగే ఇప్పుడు స్కూల్స్ లో కూడా మామూలు ఇప్పుడు ప్రైమరీ స్కూల్, తర్వాత కేజీ, యూకేజీ, ప్లే స్కూల్స్ లో ఏదో బాబా బ్లాక్ షీప్ అని చెప్పడం కాకుండా ఏవో కొన్ని శ్లోకాలు కానీ, కొన్ని మంత్రాలు కానీ, భజనలు కానీ చేయించగలిగితే కొన్ని 1-2 ఆల్రెడీ స్కూల్స్ పెట్టారండి ఈ మధ్య. సో అది కొత్త డెవలప్మెంట్. కానీ చాలా తక్కువ, ఎక్కడ లేవు. కానీ స్కూల్స్ లో కూడా పెట్టారు. ముందు టీచర్స్ ట్రైన్ చేయాలి. టీచర్స్ కి ఏం రాదు, పేరెంట్స్ కి ఏం రాదు. ముందు టీచర్స్ కి, పేరెంట్స్ ని మనం ట్రైన్ చేస్తే వాళ్ళు పిల్లలకి చెప్పే అవకాశం ఉంటుంది. బాలా గారు, ఇప్పుడు ఎకనామిక్స్, సోషల్, మ్యాథ్, లేకపోతే ఇంగ్లీషు, తెలుగు, వీటన్నిటికీ ఒక్కొక్క క్లాస్ ఎలా పెడుతున్నారు? సనాతన ధర్మానికి సంబంధించి ఇది మన ధర్మం, ఇది మనం హిందువులం, మన హిందూ ధర్మాన్ని ఈ విధంగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలని చిన్న పిల్లలకి అది కూడా ఒక క్లాస్ పెట్టి ఒక పిక్చర్స్ రూపంలోనో లేకపోతే ఇలా ఉంటుందని చెప్పి చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది కదా. అంటే నా ఒపీనియన్ ఏంటంటే దానికి ఒక స్పెషల్ క్లాస్, ఈ క్లాసెస్ లాగానే ఆ క్లాస్ కూడా పెడితే బాగుంటుంది కదా. అవునండి, నేను మాడ్యూల్స్ డెవలప్ చేశాను ఆల్రెడీ. ఒక పీజీ డిప్లొమా కోర్స్ ఆన్ సనాతన ధర్మ నేను డిజైన్ చేసి మా ఇన్స్టిట్యూట్ లో ఆల్రెడీ టీచ్ చేస్తున్నాను. అయితే మాకు ఎక్కువ ఫారిన్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, కొన్ని అంటే వేరే దేశాల నుంచి వచ్చి ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ సిస్టమ్స్ గురించి నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ స్టడీ.
సో వాళ్ళకి కూడా నేను చెప్తూ ఉంటానన్నమాట. అయితే మీరు అన్నది చాలా కరెక్ట్. నేను ఈ ట్రైనింగ్ టిఓటి అని ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ మాడ్యూల్, ఈ మాడ్యూల్స్ డెవలప్ చేశాను బేస్డ్ ఆన్ అవర్ రీసెర్చ్. ప్రభు గారు మా రీసెర్చ్ ఆధారంతో ఈ ఎథికల్ వాల్యూస్ అని చెప్పి, సనాతన ధర్మం అంటే మళ్ళీ కొంతమంది మిస్అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా పిహెచ్డిలో వర్డ్ ధర్మ అన్న వర్డ్ వాడద్దన్నారు మా గైడ్ క్యాథలిక్, వాడనీయలేదు నాకు. సో అది ఒక ఛాలెంజ్ అయ్యింది నాకు. అంటే దాని గురించి పూర్తిగా అవగాహన లేక, సరి అయిన అర్థం తెలియక చాలామంది చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు అందరూ ఆ ప్రొఫెసర్ లెవెల్లోనే అలా ఉన్నారు. అంటే మీరు అన్నట్టు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చిన్నపిల్లల నుంచి కూడా మనం ఈ దాని యొక్క వాల్యూస్ని ఫస్ట్ తీసుకెళ్ళి రిలీజియన్ పేరుకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే మా రీసెర్చ్లో ఆల్రెడీ కామన్ ఎథికల్ వాల్యూస్ అని ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేస్తాం. సనాతన ధర్మ అదే ఏంటంటే అన్ని రిలీజియన్లో ఒక కామన్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఈ ధర్మమే, ఈ ఎథికల్ వాల్యూస్. వాటి మీద ఇప్పుడు మీరు చూసే సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అని చెప్పి ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఓన్లీ సెంట్రల్ స్కూల్ సిలబస్లో ఇన్కార్పొరేట్ అయ్యింది. అంటే ఏంటంటే రిలేషన్షిప్ మేనేజ్మెంటు, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ అవేర్నెస్, లేకపోతే ఏమో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఏంటంటే ఒక కార్పొరేట్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేసి కార్పొరేట్ ట్రైనింగ్స్ లాగా కార్పొరేట్లో ఇస్తున్నారు. కానీ అవి ఎక్కడి నుంచి మూలాలు వచ్చాయండి? మన ధర్మ శాస్త్రాల నుంచే వచ్చాయి. అక్కడి నుంచి తీసుకుని ఇప్పుడు నా మాడ్యూల్స్ డెవలప్ చేసింది కూడా బేస్డ్ ఆన్ మా వేదాస్ బేస్ చేసుకుని ఈ మాడ్యూల్స్ డెవలప్ చేసి పిల్లలకి కూడా స్కూళ్ళల్లో పర్మిషన్ తీసుకుని వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇండివిజువల్గా నేనైతే. అయితే అందరూ కలిసి చేస్తే ఇంకా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని నా ఉద్దేశం. కానీ ఇది చాలా చాలా అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు కదా, ఇప్పుడు అది చాలా అవసరము. ఇప్పుడు ఇలాంటి ఒక గ్రూప్ కలిసి ఒక ఇన్స్టిట్యూట్ లాగా స్టార్ట్ చేసి స్కూల్ ఆఫ్ సనాతన ధర్మ, దేర్ ఆర్ మెనీ ఉన్నాయి కానీ స్పెసిఫిక్గా స్కూల్ ఆఫ్ సనాతన ధర్మ అని పెట్టి టు ఆల్ లెవెల్స్ అది మనం ఇవ్వగలిగితే దానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మనిషిగా బతకడానికి ఏ క్వాలిఫికేషన్ కావాలండి? అంతే కదా. సో కోర్స్ ఈ ట్రైనింగ్లో ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటే తప్పకుండా కొంతవరకు ఒక డ్రాప్ పెద్ద వర్షన్లో ఒక డ్రాప్ వేసినట్టు ఒక డ్రాప్ లాగా మా ప్రయత్నం అయితే చేయొచ్చు. మన ముస్తాక్ గారు, ప్రభు గారు వీళ్ళందరూ చాలా ఆల్రెడీ చేస్తున్నారు. నేను కూడా నా తరఫు నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫారెన్ స్టూడెంట్స్ కానీ మన క్రిస్టియన్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ చెప్తున్నాను. అహ్మద్ గారు, మూలం లోతుగా ఉంటేనే చెట్టు పెద్దగా అవుతుంది, లేకపోతే చెట్టు పెద్దగా ఎదుగుతుంది. అదే ఒక సనాతనం, అది కూడా ఒక సనాతనం అని అంటారు. అయితే ఎంతమంది పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఈ ఫ్యాకల్టీస్కి కానీ ఈ ఎథిక్స్ వాల్యూస్ ఎంతవరకు తెలుసు? నిజంగా బాలాగా చెప్పినట్టు మనకది తెలిస్తేనే మనం పిల్లలకి బోధించగలుగుతాం. మన పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ తెలిస్తేనే దాని గురించి మనం చెప్పగలుగుతాం. ఒకప్పుడు గాంధీ, వల్లభాయ్ పటేల్, లేకపోతే సుభాష్ చంద్రబోస్ వాళ్ళ బొమ్మలు చూపించి వీళ్ళు ఇది అని మనం చెప్తున్నాం. వీళ్ళు ఏంటి, ఎందుకు అనేది మనం చెప్తున్నాం. అయితే డెవోషనల్ పరంగా చూసుకుంటే వేదవ్యాసుడు, శంకరాచార్యులు, లేకపోతే రాముడు, కృష్ణుడు ఇవి కొంతమందికి తెలుస్తాయి. కానీ చాలామంది పిల్లలకి ఇంకా వీళ్ళు ఎవరు అనే విషయం కూడా తెలియదు. మరి రాను సనాతన ధర్మం అనేది ఆ పిల్లలకి మనం ఎలా బోధించాలి? ఈ విషయం అదేనండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మా అమ్మాయి బాలా చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూసినా కూడా కొంత వర్క్ చేశారు, దాని మీద స్టడీ చేశారు, దాని సిలబస్ కూడా తయారు చేశానంటున్నారు. ఒక టీచింగ్ మాడ్యూల్స్ ఏదైతే తయారు చేశారో ఆ క్రమంలోనే వాళ్ళు బోధించారు. అయితే వ్యాస్ట్ గా ఇది వెళ్ళాలి అని అన్నప్పుడు ఈ కొన్ని సంస్థలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మన చాలా సామాజిక సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళకి సిలబస్ మనం ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలం. అలాగే స్కూల్స్ లో ఇప్పుడు మేమైతే సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ అనే బ్యానర్ పై మేము గత సంవత్సరం నుండి వర్క్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఒక 35 years నుంచి ఫీల్డ్ లోనే ఉన్నాను. చాలా డిఫరెంట్
గ్రూప్స్ మావి వేర్వేరు ఊళ్ళలో జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మా మిత్రులు స్వతహాగా వాలంటరీగా వర్క్ చేయాలని చెప్పేసి మేము చెప్పి ఒక మోడల్ సిలబస్ మేము ఇచ్చేసాం వాళ్ళకి. ఓకే. వాళ్ళు తనదైన పద్ధతిలో వాటిని సండే మీటింగ్స్ అని వీక్లీ మీటింగ్స్ అవి పెట్టుకొని, లేక ఇళ్లలో మీ భార్య పిల్లల మధ్య ఈ విషయాలు చెప్పండి అని మేము ప్రోత్సహించి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈరోజు లక్షలాది మంది వీటిని ఫాలో అవుతున్నారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మేమేం చేస్తున్నాం, క్రైస్తవులు అయితే ఆ క్రైస్తవులకి ఇప్పుడు క్రైస్తవం పీరియడ్ ఏదో కాకం కథలు చెప్తున్నారు. యేసు రక్తం మాకు రక్షణ అని చెప్పి ఒక 10వ వంతు మాకు ఇవ్వండి, ఆ దేవుడు మీకు ఇచ్చేస్తాడని చెప్పేసి మీ దగ్గర 10వ వంతు తీసుకొని వాళ్ళకి దేవుడి ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వడంలో అందులో ఆ దోపిడీలు వాళ్ళు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫలానా పూజకి ఎంత అవుద్ది, ఫలానా పూజకి ఎంత అవుద్ది అని హోటల్లో వెళ్ళినప్పుడు ఆ మెనూ ఉంటది చూసారా, ఆ ఇడ్లీ ఎంత రేటు, చపాతీ ఎంత రేటు, బూరి ఎంత రేటు, గారి ఎంత రేటు అని. అలా ఇప్పుడు మన గొడవ ముందు కూడా అవి కనిపిస్తున్నాయి. అంటే ప్రజల దగ్గర జేబులు ఖాళీ చేసే కార్యక్రమం తప్ప వీళ్ళకి మొరాలిటీ, హ్యుమానిటీ, వాల్యూస్ బోధించడం, స్పిరిచువాలిటీ ఏంటి, దేవుడు, ధర్మం, నైతికత ఇదేమి ధ్యాస లేదు. మా ఉండి ఎంత నిండింది, మా గళ్ళపెట్టెలు ఎంత డబ్బులు వచ్చినాయి అనేది వాళ్ళు 10వ వంతు వాళ్ళు. ఇక ముస్లింల విషయానికి వస్తే వీళ్ళు కూడా ఏంటంటే ఈ దోపిడీ వ్యవహారంలోనే ఒక విచిత్రమైన పద్ధతిలో వీళ్ళు దోపిడీలో ఆధ్యాత్మిక ధార్మిక ధర్మం పేరుతో సంపద దోపిడీలో వీలుపడి ఉన్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అంతే, ఇప్పుడు ప్రైవేట్ గా కొన్ని గ్రూప్స్ ఏవైతే మనం ఏర్పడి ఉన్నామో, ఎన్జిఓస్ అంటారు చూసారా, ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పుడు ఎన్జిఓ ఎందుకంటే ఆ ప్రభుత్వం కూడా దోపిడీ విధానాన్ని, తప్పుడు విధానాన్ని అవలంబించినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఎన్జిఓస్ ఉంటాయి. అదే విధంగా ధార్మిక వ్యవస్థలో ధర్మం పేరిట వాళ్ళకి సకల సౌఖ్యాలు ఉన్నా కూడా వాళ్ళు ధర్మం బోధించడం లేదు. వాళ్ళు పొజిషన్స్ తయారు చేసుకుని అందులో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీలాంటి మాలాంటి సామాన్యులమే ఒక స్పిరిచువల్ ఎన్జిఓస్ గా మనం తయారయ్యి మనం వ్యక్తిగతం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ పేరిట మేము వీక్లీ ప్రోగ్రామ్స్ పెడతామండి. అందులో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఉంది, గురుకుల్ సజ్జన్ అని చెప్పేసి మా దగ్గర ఒకటి ఉంది, గురుకుల్ సజ్జన్ గురుకుల్ పిల్లల కోసం, అలాగే విమెన్స్ కోసం ఉంది, అలాగే యంగ్స్ కోసం ఉంది, సజ్జన్ ఫోర్స్ అని చెప్పేసి యూత్ ఫోర్స్ అని చెప్పేసి ఉంటుంది. మేము కాలేజీలో కూడా ప్రతి కాలేజీలో వెళ్ళి వాళ్ళ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని ఈ వాల్యూస్ మేము చెప్తుంటాం. అక్కడ కామన్ గా అన్ని రిలీజియస్ ప్రజలు ఉంటారు కాబట్టి వారి స్క్రిప్చర్ ఆధారంగా చెప్తాం. వేదాల్లో ఇలా ఉంది, ఒక హిందూ ఇలా ఉండాలి, బైబిల్ యాక్చువల్ గా బైబిల్ ఇలా చెప్తుంది. నిజమైన క్రైస్తవుడు ఆ సిలువు బొమ్మో లేకపోతే వెంకటరావు పేరు తీసి డేవిడ్ రాజు పెట్టుకుంటే వాడు క్రైస్తవుడు అయిపోడు. క్రైస్తవుడు అవ్వాలంటే కొన్ని వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ పాటించాలని చెప్పేసి ఆ వాల్యూస్. అలాగే ఒక ముస్లిం ఎలా ఉండాలి, గెట్ డౌన్ టోపీ పెట్టుకుంటే ముస్లిం అయిపోడు, వాడి ప్రవృత్తిలో మార్పు, ఆలోచనలో మార్పు రావాలి, హ్యుమానిటీ రావాలి, మొరాలిటీ రావాలి. అది దాని ఖురాన్లో ఇలా ఉంది, ఆ ప్రవక్త ఇలా చెప్పారని చెప్పేసి ఆ రిఫరెన్స్ ఇస్తూ మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. ఇవేమీ లేకుండా ఇవేమీ లేదంటే మేము నాస్తికులు మేము అని అన్నారనుకోండి ఎవరైనా, నో ప్రాబ్లం. మీరు అప్పుడు ఏంటి, మీరు అంతరాత్మ సాక్షి, మనస్సాక్షి అంటారు కదా, మోరల్ టెంపర్ అంటున్నారు కదా, ఎథికల్ వాల్యూస్ అంటారు కదా, అవేంటి ఇవే కదా. కాబట్టి మేము వాళ్ళకు కూడా మనుషుల్లో చూడండి, ఇప్పుడు ఏదైనా తప్పుడు పని చేసినప్పుడు అవరే నువ్వు మనిషివా అని ప్రశ్నిస్తాం. పశువా అర్థం వస్తుంది. ఎందుకు మనిషి పశువు ఎందుకు అవుతున్నాడు, తప్పుడు పనులు చేశాడు కాబట్టి పశువు అవుతాడు. కాబట్టి పశువు మనిషి వాళ్ళు చేయాలి, మంచి పనులు చేయాలి, కాబట్టి అవి మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇలాగ మనం ఎక్కడికక్కడ ఇప్పుడు అమ్మాయి ఎవరు బాలా చెప్పినట్టు ఏం చేయాలంటే ఈ రకంగా వేరువేరుగా మనం ఉన్నటువంటి వ్యక్తులను ఒక టీమ్ గా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మీ ఛానల్ ఈ విషయాన్ని ప్రైమ్ 9 అనే ఛానల్ ఇది టేకప్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీలాంటి వారు దీనికి ఏంటంటే ప్రచారం కల్పించి దీన్ని మన ఆన్లైన్ లో ప్రోగ్రామ్, వీక్లీ ప్రోగ్రామ్ ఇలాగ మనం పెట్టి వాళ్ళు ఏ మతస్థులు అయితే ఆ మతస్థులు, మేము అన్ని మతాలను కూడా గౌరవిస్తాం. ఆ మూలం అయితే సనాతన ధర్మమే, సనాతన ధర్మం మాత్రం మూలం. ప్రతి ఆదివారం దీనిపైనే ఫోకస్ చేస్తుంది, ఫోకస్ చేయాలండి. పిల్లల పెంపకం అనేది ఒక పేరెంటింగ్ అంటారు. ఆ పేరెంటింగ్ పేరిట చక్కగా ఈ వాల్యూస్ ఇన్కల్కేట్ చేయడం, ఎలాగా వాల్యూస్ ఏంటి కూడా చెప్పాలి వాళ్ళకి, ఆ వాల్యూస్ ఎలా చెప్పాలో కూడా చెప్పాలి. ఏం తెలియదండి పాపం వాళ్ళ అమాయకులు అందరూ కూడా, వాళ్ళని ఏమి అంటాను లేదు. ఈ రోజు ఉన్నటువంటి నేరస్తులు, ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ నా దృష్టిలో ఎవరంటే అమాయకులు. ఎందుకంటే ధర్మం తెలియదు, వాళ్ళు అలాగే పెరిగారు కాబట్టి అలాగే ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. రైట్ అహ్మద్ గారు, చర్చలో పాల్గొన్నందుకు ప్రభు గారికి, బాలా గారికి అండ్ అహ్మద్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.